సునీల్ కుమార్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఏమయ్యా సునీల్ కుమార్, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు డీజీపీగా ఉన్నప్పుడు, నీ వెనకాతల జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నీ లాగు ఉదాలైపోద్దని నేను కాదు, నా తమ్ముడు బెదిరించాడు నిన్ను. నువ్వు డీజీపీగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను. నా ఎడంకాలి చిటికిన వేల మీద ఉన్న ఎంటుకు కదపలేరు మీరు. ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే, నేను ఏమైనా మాట్లాడాలనుకుంటే, నేను ఈ అధికారం వచ్చిన 2 సంవత్సరాల్లో గతంలో నన్ను తిట్టిన వాళ్ళు కానీ, నా మీద కేసులు పెట్టిన వాళ్ళు కానీ, నన్ను విమర్శించిన వాళ్ళు కానీ ఒక్కడి మీద పగ తీర్చుకుందాం, ఒక్కడిని తిడదాం, ఇప్పుడు నన్ను ఎవడు ఏం చేయలేడని ఒక్కడి మీద మాట్లాడానా? ఎందుకా ఇది? ఇప్పుడు నేను ఇప్పుడు కూడా సునీల్ కుమార్ అంటున్నాను. ఒరే సునీల్ కుమార్ అంటే ఎంతసేపు? ఎరా సునీల్ కుమార్ అంటే ఎంతసేపు రా? లేదా ఇదే కొజ్జాలు గిజ్జాలని మాట్లాడారు కదా, అదే మాట నిన్నంటే ఎంతసేపు రా? ఆ ఓకలో ఏ గొడవ తెంపలేడు ఎవడని. ఎందుకు అక్కడ తెచ్చుకుంటారు? నువ్వు పెట్టావా లేకపోతే నీ చెంచాలతో పెట్టించావా? ఇది కోడకల్లారా. అయిపోయింది కదా, అంతా రిటైర్మెంట్ బ్యాచ్, ఓఎల్ఎక్స్ బ్యాచ్, అందరూ శుభ్రం రిటైర్ అయిపోయిన తాతీలు. ఒరా తాతల్లా ఉండండి రా, మీకెందుకు రేపు పనికి మళ్ళీ పనులు? ఏటే మాలోడు చంపుతాడు లేకపోతే సత్తాడా? ఏ పివి సునీల్ కుమార్ నిజమా? అంతైనా ఉందట నీదేరా? ఈ పివి సునీల్ కుమార్ వీడు మాలోడు చంపుతాడు కదా, సత్తాడు కానీ అవును బద్దులు ఆడ్డావు, అవసరం అయితే చచ్చిపోండి మాలోడు అన్నాడు. ఈడు మాత్రం సావడం. ఇదేమంటాడు చూద్దాం రెండోసారి. నాకు అసలు తిక్కరేగిపోతుందండి. కాకపోతే ఇంకా మర్యాద ఇవ్వాలి, ఫోన్లే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆ రాజేష్ అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఇలాగ అనేసాడు అలా అనేసాడు అనుకుంటారని అవుతున్నాను. అంతేగాని ఇలాంటి ప్లాట్ఫామ్లతోటి, ఇలాంటి ఓఎల్ఎక్స్ పీసులతోటి, రిటైర్ అయిపోయి మూలను కూర్చున్న తాతలతోటి మాట్లాడడానికి లేను. జాతి కోసం బతులాడుతున్న అవసరం అయితే 1950 నుంచి శిక్ష అనిపిస్తున్న నా జాతి కోసం అవసరమైతే మోడీ కాళ్ళు పట్టుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుంటాను, లోకేష్ గారు కాళ్ళు పట్టుకుంటాను. జాతి కోసం పట్టుకుంటాను. నీకు ఇలాగ పోస్టింగ్ కోసం పట్టుకోను పివి సునీల్ కుమార్. నీకు ఇలా పోస్టింగ్ కోసమో లేకపోతే ఈ సస్పెన్షన్ ఎత్తేయడం కోసమో ట్రాన్స్ఫర్ కోసమో కాళ్ళు పట్టుకోను. మళ్ళీగా లాస్ట్ వార్నింగ్ నీకు పివి సునీల్ కుమార్. ఇలాంటి చెంచా అకౌంట్ల నుంచి ఏ మాట అయితే తిరిగి వచ్చిందో అదే మాట నీకు వస్తుంది. ఇప్పటికైతే వదిలేస్తున్నాను. మళ్ళీగా నేను ఈ చెంచాలతో నా మీద ఎటువంటి భాషలో మాట్లాడావో అదే భాష నీతో మాట్లాడతాను. జగన్నే లెక్క చేయలేదు నాకు తెక్కొస్తే. నువ్వెంత ఆఫ్టర్ ఆల్? ఎంత నువ్వు? జగన్ ఎడం కాలుతో తంతే అడిషనల్ డీజీపీ సిబిసిఐడి నుంచి గంటల కొర సెక్షన్లోకి వెళ్ళి పడ్డావు. కూటమి వచ్చిన తర్వాత నువ్వు చేసిన ఎదో పనులకి లెఫ్ట్ లెగ్తో తస్తే వెంటనే సస్పెన్షన్తో పాటు మూలన పడ్డావు. వెళ్ళి మూలన పడి అప్పుడు జాతి గుర్తొచ్చింది. అమ్మో జాతి నా వెనకాల లేకపోతే నన్ను మొత్తం నేను చేసిన ఎదో పనులకు నేను జైలుకి పంపించేస్తారని. మాలలందరూ క్రైస్తవులందరూ మీరందరూ నా వెనకాల ఉండండి, నన్ను కాపాడుకోండి, నా గురించి మాట్లాడండి అని ఈదలమ్మడి తీరు అడుక్కున్నావు. పివి సునీల్ కుమార్ రచ్చగొట్టొద్దు నన్ను. చెంచాగాలతో మాట్లాడిస్తే ఆ చూసి చూడనట్టు ఊరుకుంటాడేమో అని అనుకోకు. ఆ సహనానికి ఒక అద్దు ఉంటుంది. సహనానికి ఒక అద్దు ఉంటుంది రా పివి సునీల్ కుమార్. నీ లాగు ఉదాలు చేస్తానని నేను డీజీపీగా ఉన్నప్పుడు అన్నావండి. నీ లాగు ఉదాలు చేయడం ఎంతసేపు పని నాకు? ఇప్పుడు నువ్వెందుకు కోరలు బీకేసిన పామువి? ఆ పొట్ట ఒకటే, దానికి ఒక చిన్న సూట్ ఒకటే, అది వేసుకుని నువ్వు తిరిగేస్తా ఉంటే నేను చూసి ఎవరా భయపడేది? చేసుకో నీ పని నువ్వు. నేను పర్సనల్గా ఎప్పుడు టార్గెట్ చేయలేదుగా. ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో కూడా పివి సునీల్ కుమార్ గారు ఇలా చేశారు అదేగా చెప్పాను. ఏట్రా ఈ పోస్టులు? ఏట్రా పివి సునీల్ కుమార్ ఈ పోస్టులు? తెలుగుదేశం పార్టీలోకి నేను వెళ్ళకముందే జగన్ రెడ్డికి తిరగబడినోడిని. తెలుగుదేశం పార్టీ అంట నాకు లేనప్పుడే జగన్ రెడ్డి అని పిలిచినోడిని, బటన్ రెడ్డి అని పిలిచినోడిని. మీరెంతరా? నా కోపం వస్తే ఎంతరా మీరు? రండి పోటుకొని చూపిస్తాను రండి. పివి సునీల్ అనే అతన్ని మాలోడు చంపుతాడు లేకపోతే చచ్చిపోతాడు అటండి. అందరికీ జైలు నమస్కారం. ఈరోజు నెట్ ఇంట్లో ఒక ఫేక్ సర్టిఫికేట్ హల్చల్ చేస్తుంది. నా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 5వ తరగతి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 1977లో ఇష్యూ చేయబడిందని, అందులో నేను ఎస్సీ క్రిస్టియన్ బీసీగా నేను ఉన్నానని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ ఒకదాన్ని వాళ్ళు వచ్చింది. చూసాం, నిన్న మేము కూడా చూసాం. సర్లే బిజీ అయితే అయి ఉంటుంది, ఇప్పుడు ఏం తప్పే ఉంది. ఇగో పలానా పివి సునీల్ కుమార్ అని అతను పలానా చోట ఇక పలానా కేసులో ఇరుక్కున్నాడు, పలానా చీటింగ్ పని చేశాడు, లేకపోతే పలానా దొంగ పని చేశాడు, పలానా ఏదో పని చేశాడు అని ఎవరైనా ఫేక్ పెడితే అప్పుడు మనం వచ్చి నేను ఆ దొంగ పని చేయలేదండి, ఆ తప్పుడు పని చేయలేదండి, కాబట్టి ఇదిగోండి దాని ఆధారాలను చూపించాలి. వాళ్ళు ఏం పెట్టారు? నువ్వు ఎస్సీ కాదు క్రిస్టియన్ అన్నారు. పోను అనుకొని అదేం తప్పు కాదు కదా. ఒకవేళ నువ్వు కాదు, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారనుకో, నువ్వు అడిషనల్ డీజీపీ చేసినోడివే కదా, నీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకెళ్ళి కమిషన్ ముందు చూపిస్తావు, అయిపోయింది. ఎందుకు ఇలాగా ఉచ్చపోసుకుంటూ వచ్చి వీడియో పెట్టావు?
మాలోడు చంపుతాడు లేకపోతే చచ్చిపోతాడని నువ్వేగా పోస్ట్ పెట్టావు. అయితే చంపేద్దాం లేదా చచ్చిపోతాం అని చెప్పి ఊరుకోలేకపోయావా? వచ్చేసి అబ్బాయి నేను ఇంకా కాదండి, నేను క్రిస్టియన్ కాదండి, నేను బీసీని కాదండి, ఎందుకు వండిపోతున్నావు? ఎందుకే చెప్పే మాటలు చూస్తేనేమో ఇంత పొడుగు, మందాక వచ్చేటప్పటికి అడిషనల్ డీజీపీవి, బోల్డ్ అంత స్థాయి ఉన్న వ్యక్తివి. బాబా నేను క్రిస్టియన్ కాదండి బాబు, నేను కాదండి బాబు. ఆ రోజు నరసింహకుమార్ గారు కూడా అంతే, అయ్యో నేను క్రిస్టియన్ కాదు, నేను క్రిస్టియన్ కాదండి, నేను హిందూనండి, పక్కా హిందూనండి అంటాడు అతను కూడా. ఎంత భయపడిపోయి ఉచ్చబోసుకునేవాళ్ళు మరి జనాన్ని ఎందుకే రెచ్చగొడుతున్నారు అలాగే? ఎందుకు రెచ్చగొడుతున్నారు? సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి వెధ పనులు చేసేది అవడం, అలాంటి వెధవాడు ఉన్నాడో రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. బ్యాంకు దొంగ, అది మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే లేదు. ఫోర్జరీలు ఇలాంటి వాటిలో నిపుణులు మరి ఇంకెవరు ఉంటారు బ్యాంకు దొంగ కాకపోతే. రైట్, ఇక విషయానికి వస్తే ఇది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పడానికి ఆధారాలు. నెంబర్ 1, ఈ బోయిగూడెం స్కూల్ అనేదానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను క్రిస్టియన్ కాదు మొర్రో అని చెప్పేసి ఇప్పుడు ఆధారాలు అని చెప్పేస్తాడు ఆయన. ఇప్పుడు కోపంలో గట్టిగా అనేసాను నేను ఇందాక, సరే మాటలు వెనక్కి తీసుకుంటానండి, పనులు ఎందుకు పెద్దడు కదా అంటే నాకు ఒకసారి బీపీ వచ్చేద్దండి బాబు. వచ్చిందంటే ఇంకేం మాట్లాడతాను నాకే తెలియదు. అయితే అదే పివి సునీల్ గారిని మాట్లాడతాను. హైదరాబాద్లో సన్నీ అని నా తమ్ముడు ఒకడు ఉన్నాడు. అప్పట్లో రావులపాలెంలో కుర్రాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో అంబేద్కర్ ఫోటోల్ని ప్లేట్లో ఎంగిల్ ప్లేట్లో వేశారని అడిగినాను. అప్పుడు నేను అండ్ మీరు అడిషనల్ డీజీపీకి ఉన్నారో మాలల కోసం పనిచేస్తా అన్నారు, కుర్రలు అరెస్ట్ చేశారు, మాట చెప్పండి అన్నాను. వెంటనే ఇతను ఏం చేశాడంటే కసి పెట్టుకున్నాడు నా మీద. కసి పెట్టుకుని వీళ్ళ సంస్థలు ఎవరో ఉన్నారో వాళ్ళు 4-5 తిట్టినట్టున్నారు నన్ను తిడితే నా వెనకాల వాళ్ళు ఊరుకోరండి. అటు తెలంగాణ నుంచి అది చూసినట్టున్నాడు. అటు భూసెల్లో మంకీ క్యాప్ పెట్టుకుని లాగు ఉదాలు కరింగే బాంబు లగాడేంగే అటు తెలంగాణ వాడు. మరి తెలంగాణకి హిందీ ఇంగ్లీషు తెలుగు అన్నీ మిక్సింగ్ వస్తాయి కదా, అది చూడడానికి కూడా కొంచెం భూసెల్లో ఉంటాడు. అనేటప్పటికీ వెంటనే ఈ సార్ ఏం చేశాడంటే అతను మాట్లాడాడంటే అతను రాజేష్ మనిషి కాబట్టి అతను A1 రాజేష్ A2 అని చెప్పి శ్రీకాకుళంలో నా మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఒక 6 నెలలు 7 నెలలు నా కార్లు 2 లాగించేశాడు మనోడు. అంటే మనతో పాటు ఉన్నవాడు ఏదైనా చేస్తే మనల్ని తిట్టొచ్చు, మనల్ని కేసులో ఇరికించవచ్చు కదా. మరోవేళ ఈ పోస్టు రాజేష్ ఎలాంటోడు అలాంటోడు కొజ్జాలు గిజ్జాలని రాశాడు కదా, రాసింది ఇతనే అయితే తిట్టబోతే ముద్దెట్టుకుంటారా? పోనీ ఇతను కాదు, ఇతనితో పాటు ఉన్నవాడైతే మరి ఇది ఇంతకుముందు ఇతను నేర్పించిందే కదా, అతనితో ఉన్నవాడని అతనే తిడతాం, అతను కూడా ఉంటాడు అందులో. తొక్క చెక్కేస్తాను నా కొడకల్లారా, అక్కడ దాకా రెచ్చగొట్టకండి, మీ పని మీరు చేసుకెళ్ళండి. నేను ఇప్పుడు దాకా మీ గురించి ఏం మాట్లాడలే, కానీ నోటుకొచ్చినట్టు వాగుతాం, సోషల్ మీడియాలో పెడతాడు, ఏం పట్టించుకోలే అంటే తొక్క చెక్కేత పొట్ట చెక్కేస్తాను ఒక్కొక్కటిదని. కానీ నేను చెప్పేస్తాను కదా ఈయన ఈ గొప్ప పనోడు, ఈ ధైర్యవంతుడు, ఈ ధైర్యశాలి, మాలోడు సత్తాడు లేకపోతే సొంతుడు అని ధైర్యశాలి ఈ పోస్ట్ పెట్టాడు ఎప్పుడో. ఇది చెప్పినట్లుగానే మా అమ్మ పాత సమాధి కొత్త సమాధి ఫోటోలు కూడా చేసి చూపిస్తా పది తెలుసుకుందామని ఈ ధైర్యవంతుడు చంపేసి చచ్చిపోయే ధైర్యవంతుడు పెడితే ఇదే అకౌంట్ నుంచి, ఇదే వెన్నెలగడ అనే అకౌంట్ నుంచి ఏముందంటే రఘురామకృష్ణరాజు కొత్త ఫోటోలు చూసుకోండి పెట్టారు. మంచిదే, ఇది ఈ సమాజం చూస్తే క్రిస్టియన్ సమాజం అలాగే ఉంది పెట్టారు. నేను ఎందాక ఎతికాను మొత్తం, పివి సునీల్ కుమార్ మొత్తం పేజ్ అంతా ఎతికాను, ఎక్కడ లేవి, డిలీట్. అరే మాలోడు చంపేస్తాడో లేకపోతే చచ్చిపోతాడో, ఎందుకు భయపడిపోయి వచ్చపోసుకొని ఎందుకు డిలీట్ చేశారు? ఇలాంటి కబుర్లు వద్దండి, నన్ను గెలకొద్దండి. మీరు ఏదైనా పని చేసుకుంటారా, పోరాడతారా, మీ పని మీరు చేసుకెళ్ళండి, నా పని నేను చేసుకెళ్తాను. నేను పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ కోసం పనిచేస్తాను, పార్టీ ద్వారా నా జాతికి ఏమైనా చేయించగలిగితే చేయిస్తాను, లేకపోతే నేను ఇంట్లో కూర్చుని ఉంటాను. ఇంట్లో కూర్చొని ఉన్నవాడిని ఎందుకు రెచ్చగొడతారు? మీరు నన్ను 10 మాటలన్నా నాకేం పోయేదేం లేదు, ఎందుకంటే వైసీపీ వాళ్ళు అంతకు మించిన మాటలంటే పడినోడిని నేను ఒక మాట అన్నాను అనుకో, మొహం పైనుంచి కిందకి వెళ్ళిపోతుంది. ఎవడన్నా రాజేష్ ఎలా మాట్లాడాడు లేకపోతే అలా చేశాడు ఎలా చేశాడు అని వీడియోలు పెట్టుకోవడం కాదు. మగోడైతే ఎక్కడ రమ్మంటారో చెప్పండి, వస్తా, తేల్చేసుకుంటాం. మగోడైతే అంతే తప్ప సత్యాదోళ్ళు అనుకో వీడియోలు పెట్టుకోండి, పోస్టులు పెట్టుకోండి, ఇంకా తిడతారా తిట్టండి. ఛాన్స్ దొరికిందంటే మాత్రం మీరు ఎవడో ఈ సంస్థ నుంచి ఎవడ తిట్టినా నేను ఈయన్నే ఈడ్చుకొస్తా జుట్టు పట్టుకుని బయటికి, తిట్టండి.